రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రశ్న. ఎంత ఇచ్చినా తరగనిది, అది గొప్ప సంపద అన్నమాట. ఏంటో కామెంట్లో చెప్పండి. వెల్కమ్ టు జ్యోతిస్ మెస్సీ స్టోరీస్. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, నేను 2021 వరకు టీచర్గా వర్క్ చేశాను. అది కూడా తక్కువ టైంలోనే చెప్పాలి. 2014లో నా బీఈడీ అయ్యింది. అయిన తర్వాత ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను. స్కూల్ టైమింగ్స్లో ఉన్నంత వరకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేది. లెసన్స్ చెప్పుకోవటం, పిల్లలతో ఆటలాడుకోవటం, జీకే క్వశ్చన్స్ ఉంటే ఫ్రేమ్ చేసి వాళ్ళని అడగటం, నెక్స్ట్ ఇలా చాలా చాలా అన్నమాట. బర్త్డేస్ వస్తే వాళ్ళు చాక్లెట్స్ ఇవ్వటం, టీచర్స్కి ప్రత్యేకించి చాక్లెట్తో పాటు పెన్ ఇవ్వటం, ఇవన్నీ ఉండేది. ఇంకా స్పెషల్ గిఫ్ట్స్ లాంటివి కూడా ఉండేది. 2021 జూన్ తర్వాత నుంచి మాత్రం నేను రెసిగ్నేషన్ ఇచ్చేసాను. సో టీచర్ ఫీల్డ్ స్కూల్లో టీచర్గా నేను పనిచేయటం మానేశాను. ఇంట్లో ట్యూషన్స్ మాత్రం రన్ చేస్తున్నాను. అట్ ప్రజెంట్ ఇప్పుడు ట్యూషన్స్ మీదే ఉన్నదన్నమాట. సో ఇయర్ నుంచి కూడా ఇంకా పిల్లలు 10th అయిపోయింది, పెద్దమ్మాయి ఏమో క్లాస్ 12 అయిపోయింది. సో ఇక్కడి నుంచి నేను మళ్ళీ స్కూల్ రీజాయినింగ్ అవుదామనేసి అనుకుంటున్నాను అనమాట. సో ఇయర్ నుంచి ఇంకా నాకు మళ్ళీ నా పాత లైఫ్ అంతా రిటర్న్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో మళ్ళీ కొత్తగా రెజ్యూమ్స్ అన్నీ కూడా తీస్తున్నాను. సో హోప్ ఫర్ మై బెస్ట్ అండ్ బెటర్ ఫ్యూచర్ యాజ్ అ టీచర్. ఇక మంచి స్కూల్లో జాయిన్ అవటం, మంచి టీచర్ అనిపించుకోవటం, ఇంకేం కావాలి ఒక టీచర్కి, ఇంతే కదా. సో ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము. చూసారా, దగ్గరికి అవుతుంది కదా. సో అన్నీ వేసాను. క్యాప్సికమ్ పచ్చడి అనుకున్నాం కాబట్టి క్యాప్సికమ్, టమాటో, కొత్తిమీర, కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా, జీలకర్ర, మినపప్పు వేసాను. ఏ పచ్చడికైనా ఇంకా కావాల్సింది ఏదో ఉంటుంది. ఉప్పు ఎలాగో వేస్తామనుకోండి, లైట్గా కారం వేసానని చెప్పాను. సో ఇంకొక ఇంగ్రీడియంట్ మిస్ అయింది, అది ఇప్పుడు వేస్తానన్నమాట. ఉసిరికాయ అంత సైజు చింతపండు వేసేసి స్టవ్ ఆపేస్తే ఆ వేడికి అది మగ్గిపోతుంది. ఫ్యాన్ కింద పెట్టేద్దాం. క్యాప్సికమ్ పచ్చడిని మిక్సీ వేసేసిన తర్వాత ఇలా ప్లేటింగ్ చేసుకున్నాను నీట్గా మీకోసమే. క్యాప్సికమ్ పచ్చడి చెప్పాను కదా, అండ్ తాలింపు పప్పు. రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటాను ఫ్రెండ్స్.